నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ గతంలో చెప్పారు తెలంగాణలో జనసేన ఇకపై నుంచి పోటీ చేస్తుంది అని చెప్పేసి చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీకి బలోపేతం చేసే విధంగా ఉన్నాయంటూ అండ్ అలాగే రాజా సింగ్ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది. బికాస్ ప్రెసెంట్ ఇప్పుడు రాజా సింగ్ ఏమో సస్పెండ్లో ఉన్న బీజేపీ పార్టీ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, రాజా సింగ్ కాంట్రవర్షియల్గా ఉన్నారని చెప్పేసి సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కంప్లీట్గా వెయిట్ చేసి ఒక పొలిటికల్ పార్టీ కోసం రాజా సింగ్ వెయిట్ చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఏదో ఒక పార్టీ స్టెబిలిటీ ఉన్న పార్టీలో జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యి మళ్ళీ నేను ఆ క్రేజ్ తెచ్చుకోవాలని చెప్పేసి చూస్తున్నట్టు రాజా సింగ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు సో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే బీజేపీ పై పరోక్షంగా ప్రత్యక్షంగా డైరెక్ట్గా కూడా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో రావాల్సిన అధికారం బీజేపీ పార్టీకి ఎప్పుడో రావాల్సిన అధికారం, అందులో ఉన్న నాయకుల వల్ల ఆ అధికారం కోల్పోతున్నాం అండ్ అలాగే పొత్తులు ఇవన్నీ చెప్పి చాలా కమెంట్స్ చేస్తూనే ఉన్నారు రాజా సింగ్ బీజేపీ పార్టీకి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చాలా సంచలనంగా మారినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి రాబోతున్నారా అండ్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిక్ట్లలో కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్క జనసేన పార్టీకి సంబంధించిన మీటింగ్లు కావచ్చు, కమిటీలు కావచ్చు ఏర్పాటు అవుతున్నాయి. ఇంకో వైపు ఇటు కంప్లీట్గా వాళ్ళందరూ పొలిటికల్ కూడా తిరుగుతూ ఉన్నారు. కొన్ని సమస్యలపైన జనసేన పార్టీ కూడా అడ్రస్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక రాజా సింగ్ చేసిన కమెంట్స్ ఇటు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీకి స్పేస్ ఉంది, అది క్లియర్గా అందరూ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ చూసినాం, అలాగే ఇప్పుడు 3 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం అండ్ అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీని కూడా చూసినాం. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీకి మాత్రం క్లియర్గా స్పేస్ కనిపిస్తుంది. ఆ స్పేస్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీనితో ఫిల్ చేయొచ్చు అని చెప్పేసి కన్నా ఆయన డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంత కంప్లీట్గా చూసుకుంటే ఇక నెక్స్ట్ రాజా సింగ్ జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారా, జనసేనలో జాయిన్ అయ్యి మాట్లాడబోతున్నారా, జనసేన నుంచి తెలంగాణలో ఉండబోతున్నారా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తుంది. అలాగే ప్రజలు కూడా దాన్ని విశ్వసనిస్తారు. బికాస్ రాజా సింగ్ అనేది కట్టర్ హిందూవాదని మనందరికీ తెలుసు. సో కట్టర్ హిందుత్వ భావజాలం హిందువు గురించి మాట్లాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ సో గతంలో మస్తు వ్యాఖ్యలు చేసి నేను అది ఇది అని చెప్పేసి అన్ని చేసినప్పటికీ మళ్ళీ రీసెంట్గా అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇటు రాజా సింగ్ హిందుత్వవాది అండ్ అలాగే పవన్ కళ్యాణ్ హిందూ అని చెప్పుకుంటుంది. కాబట్టి అవి రెండు ఈక్వేషన్స్ కూడా చేరి అవి రెండు ఈక్వేషన్స్ కూడా కలిసి సో నెక్స్ట్ ఫస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాట్లాడి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేసి దాని తర్వాత అసెంబ్లీ వైపు కాలు కదపాలి అని చూస్తున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక రాజా సింగ్ కూడా ఒక పొలిటికల్ పార్టీ కోసం చూస్తున్నారు కాబట్టి జనసేన ఇస్ అ కరెక్ట్ పార్టీ. బికాస్ జనసేన కూడా హిందుత్వం అని చెప్పేసి చెప్తుంది కాబట్టి రాజా సింగ్ కూడా హిందూ అని చెప్పేసి హిందువుల గురించి మాట్లాడతారు కాబట్టి అందులో జాయిన్ అయితే బాగుంటుంది అని కూడా పవన్ కళ్యాణ్ పైన కమెంట్స్ చేస్తూ సో తెలంగాణలో యువతలో పవన్ కళ్యాణ్కి చాలా మంచి క్రేజ్ ఉంది కాబట్టి మీరు వచ్చి ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది. అలాగే తెలంగాణలో అన్ని స్థానాలలో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అసెంబ్లీ స్థానాలు కావచ్చు, అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తే బాగుంటుంది అండ్ అలాగే ఒక గట్టి రాజకీయ శక్తి కూడా మీరు మారే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా రాజా సింగ్ నిన్న వ్యాఖ్యానించారు. దాంతోపాటు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం చూసినాం, పాలన చూసినాం, అది కంప్లీట్గా అప్పులుగా చేసింది. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చూస్తున్నాం, ఇది అప్పులు చేస్తుంది. అప్పులతో పాటు కంప్లీట్గా ల్యాండ్ వాల్యూ కావచ్చు ఇవన్నీ కూడా పడిపోయినాయి అని చెప్పి కూడా తన పరోక్షంగా ఈ రెండు పార్టీలని కార్నర్ చేస్తూ జనసేనని పొగిడే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు తెలంగాణలో జనసేన ఆల్రెడీ అక్కడక్కడ కూడా ఎంట్రీ అవుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి కూడా చూడాలి. బికాస్ తెలంగాణ పోరాటాల గడ్డ, చైతన్యం ఉన్న గడ్డ కాబట్టి మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఇందులో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే స్టాండ్ అటోసారి అటోసారి మాట్లాడతారని చెప్పేసి ఒక వాదన అయితే పవన్ కళ్యాణ్ పైన ఉందో సో దాన్ని బేస్ చేసుకొని ఎంతవరకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ సర్వైవ్ అవ్వగలుగుతాడు అండ్ సస్టైన్ అవ్వగలుగుతాడు అని చెప్పి చూడాలి. బికాజ్ ఎంతైనా సరే తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవం కాబట్టి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనందరికీ తెలుసు. రీసెంట్గా తెలంగాణ మీ అయ్యా జాగిర్ అని చెప్పేసి తను చేసిన వ్యాఖ్యలు సో తెలంగాణ ప్రజలకి చాలా కూర్చుకొని ఎంత ధీటుగా కౌంటర్ వెళ్ళి అంతే ధీటుగా కౌంటర్ కూడా ఇచ్చినప్పటికీ ఆయన పార్టీని ఎంతవరకు తెలంగాణలో యాక్సెప్ట్ చేస్తారని చెప్పి చూడాలి. బికాజ్ ఇటు హైదరాబాద్లో ఒకసారి చూసుకుంటే హైదరాబాద్ ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో వాళ్ళు ఫోకస్ చేస్తారు కాబట్టి జిహెచ్ఎంసీలో మ్యాక్సిమం సెటిలర్స్ ఉంటారు. ఇటు మేదీపట్నం నుంచి అటు సైడ్ పోయినా సరే, లేకపోతే ఇటు కూకట్పల్లి నుంచి అటు పోయినా సరే, కుబ్దులాపూర్ అటు పోయినా సరే, సో ఇట్లా దిల్షుక్ నగర్కి అటువైనా సరే కంప్లీట్గా ఈ సిటీ అవుట్స్కట్స్ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం సెటిలర్స్ ఉంటారు. కాబట్టి ఆ సెటిలర్స్ చాలామంది సెటిలర్స్ అంటే ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడిక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ కావచ్చు, లేకపోతే టీడీపీ ప్రేమ ఉండడం కావచ్చు, ఇవన్నీ కొంచెం పవన్ కళ్యాణ్ పోటీ చేసే ప్లస్ అయ్యే ఛాన్స్ కంపల్సరీ ఉంది. సెటిలర్స్ ఓట్స్ కావచ్చు, ఇవన్నీ సెటిలర్స్ ఓట్స్ అటువైపు పడే ఆప్షన్ ఉంది. ఎందుకంటే అటు ఏపీలో ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి సో తెలంగాణలో రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే పాత టీడీపీ క్యాడర్ మళ్ళీ ఒకసారి బలోపేతం అవుతుంది.
అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ టీడీపీ క్యాడర్ కంప్లీట్ ఏడో కూడా కనిపించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో క్లియర్గా టీడీపీ క్యాడర్ మళ్ళీ కనిపిస్తుంది. బికాస్ దానికి ఉదాహరణలు రీసెంట్గా మైత్రివర్ణంలో పెట్టిన ఎన్టీఆర్ విగ్రహమే తీసుకోవచ్చు. అక్కడ ఒక్క కాంగ్రెస్ పార్టీకి జెండా ఒక్కడు కూడా కనిపించలేదు. కానీ టీడీపీ పార్టీకి సంబంధించిన కంప్లీట్గా టీడీపీ పార్టీ జెండాలను వచ్చేసినాయి. అంటే టీడీపీ క్యాడర్ మరోసారి బలోపేతం అవుతుంది తెలంగాణలో అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. సో తెలంగాణ ప్రజలపైన ఇప్పుడు డెసిషన్ ఇప్పుడుంది అంటే ఇది వస్తారా అంటే 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ చూసి మళ్ళీ బీఆర్ఎస్కి పడ్డం కడతారా? కాంగ్రెస్ పార్టీ చూసిన రేవంత్ రెడ్డి మళ్ళీ నేను 2037 వరకు నేనే సీఎం ఉంటా అని చెప్పేసి చెప్తున్నాను కాబట్టి ఆయన సైడ్ చూస్తారా? లేదు బీజేపీ కేంద్రంలో మాకు ఒక్కసారి కూడా అధికారం లేదు తెలంగాణ కాబట్టి అధికారం లేయండి అని చెప్పి చెప్తున్న బీజేపీ పార్టీకి చూస్తారా? లేకుంటే ఇతర పార్టీ ఏవైతే చిన్న పార్టీలు ఏవైతే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చో వాటికి ఛాన్స్ ఇస్తారా అని చెప్పి వెయిట్ చూడాలి. కానీ తెలంగాణలో మాత్రం క్లియర్గా ఒక పొలిటికల్ పార్టీకి మాత్రం స్పేస్ ఉంది. ఆ స్పేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు అడుగుతారు. బికాజ్ తెలంగాణ ప్రజలకి అవి ఇస్తాం ఆ కోరికలు ఈ గొంతు కోరికలు వాళ్ళ ఒక పాలన ఒక పీస్ఫుల్ పాలన కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుతారు. దాంతోపాటు ఉపాధి. సో కాబట్టి ఇప్పుడున్న నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇప్పుడు పడుతున్న రైతుల కష్టాలు కావచ్చు, ఇవన్నింటిని కూడా బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండబోతుంది. జిహెచ్ఎంసీ మాత్రం క్లియర్గా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండిపోతుంది. దాని తర్వాత ఓ 1 year టైం ఉంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా తెలిపిపోతుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో సో టీడీపీ ఎంటర్ అవ్వాలని చూస్తుంది తెలంగాణలో, జనసేన ఎంటర్ అవ్వాలని చూస్తుంది, జనసేన నుంచి రాజాసింగ్ వెళ్ళాలని చెప్పి చూస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే పోయినా పెద్ద బీజేపీ పార్టీకి నష్టం లేదు. బికాజ్ జనసేన అదంటే కూటమి అవసరమైతే ఇక్కడ కూడా కూటమి ఇటు రామచంద్రరావు క్లియర్గా కూటమి ఏర్పాటు చేయలేమని చెప్పి చెప్తున్నప్పటికీ సో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. చివరి నిమిషాల్లో డెసిషన్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ జనసేన ఒకవేళ తెలంగాణ వస్తే అది బీజేపీ 2 కలుస్తాయా లేదా అని చెప్పి చూడాలి. దీన్ని బట్టి చూసుకుంటే క్లియర్గా తెలంగాణలో మాత్రం ఇప్పుడు మళ్ళీ రాజకీయ వేడి అనేది ఒకటి కనిపిస్తుంది. అందులో ప్రధానంగా రాజసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ పార్టీని విమర్శిస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నాయి, పవన్ కళ్యాణ్ పోవడం జరుగుతుంది. సో దాంతోపాటు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు అంటే ప్రతి సమస్యమైన పవన్ కళ్యాణ్ ఇదే విధంగా కొట్లాడిండా, ఇదే విధంగా ప్రశ్నించిండా అని చెప్పేసి. ఎందుకంటే ఇంత తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ రీసెంట్గా మోదీ పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మోదీ పైన మొన్న జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ జరిగిన కొంతమంది జెన్జీ విద్యార్థులు చేసిన వ్యాఖ్యలు కావచ్చు. సో దానిపైన స్పందించి అది కూడా కొంచెం వరకు బ్యాక్ ఫైర్ అయింది పవన్ కళ్యాణ్కి. సో కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు క్లియర్గా గమనిస్తారు. సో నెక్స్ట్ చూడాలి మనం నెక్స్ట్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా ముందు తీసుకెళ్తారో. ఇటు జనసేన పార్టీకి పబ్బం కడతారా అంటే జనసేన పార్టీకి కొంచెం సపోర్ట్గా ఉంటారా, లేకపోతే ఇంకో పార్టీకి సపోర్ట్గా ఉంటారా, లేకపోతే ఇంకో దానికి సపోర్ట్గా ఉంటారా అని చెప్పేసి మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే రాజా సింగ్ నెక్స్ట్ మూమెంట్ ఏందో అని చెప్పేసి కూడా చాలా ఆసక్తిగా ఉంది తెలంగాణ రాజకీయాలు కాబట్టి వేచి చూడాల్సిన అవసరం ఉంది.